బిఎల్ఏ బిఎల్ఓకు మనం ఫాలో కావడానికి లేదా బిఎల్ఓ ఎన్యూమరేషన్ రేపు మొదలు పెట్టడానికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతారో రేపు 15th మొదలు పెట్టి 1 month అన్నారు ఇవ్వడానికి కలెక్షన్. సో ఇవ్వడము కలెక్షన్కు మధ్య మనం వెళ్ళి ఓటర్లకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంతవరకు వెయిట్ చేయడం అవసరం లేకుండా ముందే ఇప్పుడే రేపు పోయి ముందు బిఎల్ఓతో కూర్చొని ఇప్పుడు ఆల్రెడీ దీనివల్ల ఒక ఐడియా వచ్చింది. ఏది మనం ఏజ్ రీత్యా చూస్తే కొన్ని సర్టన్ నేమ్స్ 1000 మందిలో 50 మందో 100 మందో 150 మందో 41 ఏళ్ళు ఉండకపోవచ్చు. ఈ రీజన్ కాక వేరే రీజన్స్ వల్ల లింకప్ కానివి ఏదైతే ఉంటాయో వాటిని బిఎల్ఓ ఆల్రెడీ అబ్జర్వ్ చేసింటారు. ఎందుకంటే తనకు 2 లిస్టులు ఉన్నాయి కాబట్టి పెట్టుకొని మ్యాపింగ్ చేశారు కాబట్టి 2002 లిస్టుతో లింకప్ కానివి ఉంటే అంటే ఫాదర్ బంధుత్వం వలన లేదా అప్పటికి తనే ఓటర్ అయి ఉండడం కానీ ఉంటే వాటిని తీసేస్తే అవి మన దాంట్లోకి యాడ్ చేసుకుంటే ఈలోగా గన మన బిఎల్ఏ ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే మన వాళ్ళ సింపతైజ్ మన ఓట్లు ఏముంటాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళవి ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఏమేమి కలెక్ట్ చేసి పెట్టుకోవాలో వాళ్ళని ఎన్లైటన్ చేయడం. సో దట్ బిఎల్ఓతో పాటు వచ్చే టైంకు అవి రెడీగా వాళ్ళు పెట్టుకొని ఉంటాయి. ఈరోజు మాట్లాడితే తెలిసింది అప్పుడు కూడా బిఎల్ఓ తీసుకోడు, ఓన్లీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్తాడు అనేది. ఎన్యూమరేషన్ ఫామ్ ఇంట్లో ఇచ్చిపోయి 4 రోజుల్లో అంటే వారం రోజులు మినిమం టైం ఇచ్చి వారం రోజుల తర్వాత 3 times అతను మళ్ళీ వెళ్ళాలి ఒకవేళ ఫామ్ రాకపోతే. మరి 3 times పొద్దున మధ్యాహ్నం సాయంత్రానికి వెళ్ళేసి వెళ్ళాను అనొచ్చా తెలియదు నాకు. వారం తర్వాత ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళేసి కొట్టేసి లేడు అని చెప్పేసి లేదా ఫామ్ రాలేదని రాసుకోవచ్చో తెలియదు. ఇవన్నీ ఆ చిన్న గ్రౌండ్ మీదకి పోయి నాకు తెలియాల్సింది. మన ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలాంటి పరిస్థితి రాకుండా మన బిఎల్ఏ అలర్ట్గా ఉండడం ఎట్లా చేయాలి చూసుకోవాలి. రెండవది ఎన్యూమరేషన్ ఫామ్ లింకప్ అయిన వాళ్ళు ఇవ్వాలి, లింక్ కాని వాళ్ళు ఎలాగూ ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫామ్ పోకపోతే ఓటు పోతుంది ఆటోమేటిక్గా, లింక్ అయినోడైనా సరే. ఖచ్చితంగా చేరాలి. 3వ పాయింట్ తెలుస్తున్నది అంటే డ్రాఫ్ట్లో నువ్వు పూర్తి ఇనెలిజిబుల్ అయినా వాళ్ళ ప్రకారం కానీ రియల్గా కూడా నువ్వు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే దాన్ని అయితే ఎంటర్ అయిపోతుంది డ్రాఫ్ట్లో. ఆ తర్వాత డ్రాఫ్ట్లో మళ్ళీ తర్వాత క్లెయిమ్స్ అబ్జెక్షన్స్లో మనం పెట్టి వాటిని తీయించాలి. అంటే బిఎల్ఏ కనుక సరిగా ఉంటే ఫస్ట్ ఓటు తీయడానికి లేకుండా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడు అప్ టు డ్రాఫ్ట్ లెవెల్ కూడా, డ్రాఫ్ట్ లెవెల్ వరకు కూడా ఏ ఓటు పోకుండా తీసుకోవచ్చు. మనము బిఎల్ఏని ఎక్విప్ చేయడంలో మనం ఎట్లా ఆలోచిస్తున్నామో అతను అట్లా ఆలోచించేట్టు మనం ఇచ్చిన దీన్ని పట్టుకొని దాన్ని ఇంకొంచెం ఫర్దర్ ఇంప్రూవైజ్ చేసి ఎట్లా పని చేయించవచ్చు ఆయనతో అనేది తనకు కన్వే చేసి తలకు ఎక్కించి పంపడం. సో మీరు అక్కడ బిఎల్ఓలు ఎవరన్నా లేదా మీరు ఎక్కడుంటే అక్కడ బిఎల్ఓలు ఎవరన్నా పిలిపించుకొని మాట్లాడితే మాకు దృష్టికి రాని మీకు రావచ్చు, ఇగో ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు. కానీ జనరల్గా కనపడుతున్నది ఒకటే. ఇప్పుడు మనకంటూ ఎన్యూమరేషన్ ఫామ్ ఖచ్చితంగా అందరికి వస్తుంది. అవి వచ్చినవన్నీ వాళ్ళు సబ్మిట్ చేస్తే అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ తర్వాత పెట్టాలా. అండ్ ఎయిదర్ యు ఆర్ లింక్డ్ అప్ ఆర్ యు ఆర్ నాట్ లింక్డ్ అప్. ఎన్యూమరేషన్ ఫామ్ మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోతే అయితే ఓటు ఎగిరిపోతుంది. సో ఖచ్చితంగా ఆ ఫామ్ అయితే మళ్ళీ చేరాల. న్యూట్రల్ ఎవరైనా సరే ఓటు ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళ ఇళ్ళకన్నీ వెళ్ళి ఆధారాలు ఏమేమి పెట్టుకోవాలో వాళ్ళకి చూపించి అది ఏ రకంగా ఉంటుంది, అదే ప్రూఫ్లు ఏం పెట్టడంతో పాటు రెడీ చేసుకోవాల్సిన ఫోటో కానీ మిగిలిన ముందు చెప్పేసి వస్తే ఆఖరికి వచ్చేసరికి కరెక్ట్గా ఫిల్ చేసి ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ పూర్తి చేయించాలి. ఇక్కడ ఒకటి గమనించాల్సింది నాకు అనిపించేది ఏంటంటే ఖచ్చితంగా రేపు ఫైనల్ ఎప్పుడైతే అబ్జెక్షన్స్ పెట్టేటప్పుడు కానీ ఆ దశలో కొంచెం వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అన్నీ యూజ్ చేసే అవకాశం ఉంటుంది.
బిఎల్ఓస్ మీద ప్రెజర్ చేయడము, ఇంకోటి చేయడము, మనం ఇచ్చిన అబ్జెక్షన్స్ పక్కన పడేయించడము ఏదో జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఎస్ఐఆర్ ఇది చూస్తున్నారో వాళ్ళు వాటికి ఎప్పటికప్పుడు అది తెలుసుకొనో ఎక్కడ అలాంటి పరిస్థితి ఉందో వాళ్ళ మీద ఇమ్మీడియట్ కంప్లైంట్ రైజ్ చేయించేటట్టు చూడడము, బిఎల్ఏని తెప్పించుకొని కోఆర్డినేటర్ ద్వారా ఆ ఎక్సర్సైజ్లోకి వెళ్ళడానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. మనకి ఇప్పటి నుంచి సెప్టెంబర్ వరకు కూడా మీరందరూ దీని మీద పూర్తి ఫోకస్ పెట్టగలిగితే ఇప్పుడు ఎవరైతే పార్లమెంటుకు పెట్టామో వాళ్ళు టేకప్ చేయండి. ఫోకస్ అంటే 24 గంటలు దాని మీద ఉండాల్సిన వాళ్ళు, కానీ దానిది మాది రెస్పాన్సిబిలిటీ. మీ టీంను పర్ఫెక్ట్ చేసుకోవడము, వాళ్ళల్లో చిన్న చిన్న చేంజెస్ అవసరమైతే మార్పులు చేసుకోవడము, లేదా అడిషన్ దీన్ని పెట్టుకోవడము, టీంను పటిష్టం చేసుకుంటే ఈజీ అవుతుంది మీకు పని కూడా. మీరు బయట ఎక్కడన్నా ఉన్నా కాబట్టి ఇంకా బూత్ లెవెల్ ఏజెంట్కి వచ్చేసరికి అంటే మీరు కిందికి వెళ్తారు కదా గ్రౌండ్కు, వీ ఎక్స్పెక్ట్ ఎలక్షన్ల వరకు కూడా అతను ఆ బూత్ తన యూనిట్, ఆ కంప్లీట్ ఆ బూత్ వరకు తన యూనిట్, అక్కడ మెజారిటీ తన బాధ్యత,